శ్రీవారి వేల సంకీర్తనలు రాసిన అన్నమాచార్యుల ఇల్లును కూలదోసిన చోటే అన్నమయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని స్థానిక బీటీఆర్ కాలనీలోని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా ముందు ఆ పీఠం సభ్యులు జయశంకర్, దేవ, రజని, జయమ్మ, నారాయణ, స్వప్న, అనీష, చంద్రకళ తదితరులతో కలిసి పీఠాధిపతి మాట్లాడుతూ ఈ నెల 24న జరగనున్న టీటీడీ పాలక మండలి సమావేశంలో తాము కోరిన న్యాయమైన కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత డిసెంబర్ 11వ తారీఖు అన్నమయ్య కళాక్షేత్రం నుంచి టీటీడీ పరిపాలన భవనం వరకు 4 రాష్ట్రాల నుంచి వేలాది మంది భజన, కోలాటము, చెక్క భజన బృందాలని వచ్చి జేఈఓ గారిని, టీటీడీ అధికారులను కలవడం జరిగింది. ప్రధానంగా వారు కోరుకున్న విన్నపాలు తిరుమల కొండ పైన తాళ్లపాక అన్నమాచార్యుల ఇల్లు, అన్నమయ్య విగ్రహము, హనుమంతుని విగ్రహము తొలగించడం జరిగింది. వాటిని తిరిగి పునర్నిర్మించాలని అన్నమయ్య గృహసాధన సమితి జై భారత్ ఆధ్వర్యంలో 11,50,000 సంతకాలు 3 నెలల రథయాత్ర చేసి గత ప్రభుత్వానికి, గత టీటీడీ పాలక మండలికి చేసిన ఏమాత్రం పట్టించుకోలేదని వీళ్ళకు కూడా తెలియజేశాం. నిన్న గతంలో కూడా ఈఓ గారిని కూడా కలిశాం. ఒకటి నెరవేర్చాలని, తిరుమల పైన అనుబంధ పుణ్యక్షేత్రాలలో అన్ని క్షేత్రాలు అఖండ హరినామ సంకీర్తన జరగాలని, గురువులకు గౌరవవేతనం ఇవ్వాలని తెలియజేశాం. ఆ విషయాలు ఫిబ్రవరి 24 పాలక మండలిలో జేఈఓ గారు కూడా చేస్తామని చెప్పారు. పాలక మండలిలో వీటి విషయాల మీద తీర్మానం చేయాలని మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో పెట్టారు కనుక తిరుపతి అంటేనే వెంకటేశ్వర స్వామి అంటేనే అన్నమయ్య. ఆయన అన్నమయ్య ఇల్లుగులు చేయడం అనేది చాలా అపచారం, మహాపాపం. కాబట్టి ఇటువంటి ఘోరమైన పాపాన్ని తొలగించుకోవాలంటే అన్నమయ్య విగ్రహాన్ని పునర్నిర్మించాలి. అదే విధంగా అడుగడుగునా గోవింద నామస్మరణ, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటేనే హరినామ సంకీర్తన, పులులు వస్తున్నాయి, సింహాలు వస్తున్నాయి, అనేక అశ్లీలలు జరుగుతున్నాయి. వీటి నుంచి ప్రక్షాళన కావాలంటే అడుగడుగునా గోవింద నామస్మరణ జరగాలి, అనుబంధ క్షేత్రాల హరినామ సంకీర్తన జరగాలి, గురువుల్లో భక్తి సాంప్రదాయాన్ని ముందుకు గౌరవేతనాలన్నీ టీటీడీ పాలక మండలిలో నిర్ణయాలు చేయవలసిందిగా దయవుంచి టీటీడీ చేతులెక్కి భజన సాంప్రదాయం అంతా కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దయవుంచి పాలక మండలిలో చేసి మీరు నిర్ణయాలు చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తూ కోరుచున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో గతంలో మేము చేసినటువంటి శోభాయాత్ర సందర్భంగా దేవస్థానానికి కొన్ని డిమాండ్లు నిర్ణయించడం జరిగింది. ఈ డిమాండ్లు ఈ పాలక మండలి సమావేశంలో చర్చించి మొదటగా కొండపైన అన్నమయ్య గృహాన్ని కూల్చివేసిన ఆ ప్లేసులోనే మళ్ళీ అన్నమయ్య విగ్రహాన్ని స్థాపించాలి, అన్నమయ్య గృహాన్ని నిర్మించాలని, అదేవిధంగా తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అనుబంధ ఆలయాలలో కూడా అఖండ హరినామ సంకీర్తన వేదికలను ఏర్పాటు చేసి కొత్తగా ఉన్నటువంటి భజన బృందాలందరికీ కూడా నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని, వాళ్ళందరికీ కూడా అక్కడ దేవస్థానంలో అకామిడేషను, రాను పాను ఛార్జీలు, దేవుని దర్శనం కోసం శీఘ్ర దర్శనం కల్పించాలని ఈ యొక్క డిమాండ్తో కూడినటువంటి వినతిపత్రాన్ని దేవస్థానం జేఈఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పాలక మండలిలో మీ ఎజెండాలలో మా యొక్క డిమాండ్లు కూడా చేర్చి ఈ యొక్క డిమాండ్స్ని పరిష్కారం కోసం కృషి చేయాలని ఈ నూతన పాలక మండలిని మేమంతా కూడా అన్నమయ్య కళాక్షేత్రం తరఫున తెలియజేస్తున్నాం. కాని పక్షంలో మేము ఫిబ్రవరి నెలలో ఉపవాస దీక్షకు పూనుకోవడం కోసం మేమంతా కూడా కంకణబద్దులై 2 ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భజన కళాకారులందరూ కూడా ఈ ఉపవాస దీక్షల్లో పాల్గొనడం కోసం మేమంతా కూడా సన్నద్ధం అవుతున్నామని తెలియజేస్తూ, మాకు ఈ పాలక మండలిలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది.